మిగతా వివరాలకు వెళ్దాం. హెక్టార్కి ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉందని నాబార్డ్ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. మొదటి స్థానంలో పంజాబ్ ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. 2022-23లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హెక్టార్కి ధాన్యం దిగుబడిపై నాబార్డ్ నివేదిక విడుదల చేసింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో హెక్టార్కి ధాన్యం దిగుబడి అత్యధికంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సమగ్ర సస్యరక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పైర్లపై వచ్చే వివిధ చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనా వేసి వాటి వల్ల పంటలకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించేలా రైతులకు ఆర్బీకేలు తోడుగా నిలుస్తున్నాయి. నిరోధక శక్తి ఉండే వరి రకాలను ఎంచుకునేలా రైతులను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విత్తన శుద్ధి పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. నారుమడిలో సస్యరక్షణను పాటింపజేయడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. నత్రజని ఎరువును సిఫార్సుకు తగినట్టే వినియోగించేలా అధికారులు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఏ తెగుళ్లు సోకితే ఎంత మోతాదులో క్రిమిసంహారక మందులు వాడాలో కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, దిగుబడిని పెంచే ఇన్పుట్లు మొదలైనవి రైతులకు ప్రభుత్వం సూచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో విత్తనం నుంచి పంట కోసి విక్రయించే వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేదోడుగా నిలుస్తోంది. దీంతో హెక్టార్కి ధాన్యం దిగుబడిలో రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. మిగ్జామ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులు ఏమాత్రం ఆందోళన చెందొద్దంటున్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతులు పండించిన ప్రతి ఒక్క ధాన్యాన్ని రంగు మారినా మొలకెత్తినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలాగా పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పి మోసం చేసే ప్రభుత్వం కాదని, ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ చేసి చూపించే ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అంటున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. మిగ్జామ్ తుఫాను బాధిత వరి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఎప్పుడూ లేని విధంగా తడిసినటువంటి ధాన్యానికి కూడా పెద్ద ఎత్తున మద్దతు ధర ఇచ్చి ఆ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా కొనుగోలు చేసింది. ఈ మేరకు అవసరమైన ఆదేశాలు కూడా అధికారులకు ఇచ్చారు. అసలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఏ ధరకు కొనుగోలు చేయబోతున్నారో మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయనతో మాట్లాడిపోతుంది. సార్, మిగ్జామ్ తుఫాన్ వల్ల ఎంతమంది రైతులు, వరి రైతులు నష్టపోయారు? ప్రధానంగా అసలు ప్రభుత్వం సేకరిస్తుందా లేదా అని ఒక సందేహం ఉంది. ఇప్పటికే సేకరిస్తామని చెప్పారు. ఎంత సేకరించారు, ఏ ధరకు సేకరిస్తా ఉన్నారు సార్? ఇవాళ ఏదైతే మరి మిగ్జామ్ తుఫాన్ వల్ల నష్టపోయింది ఎక్కువగానే ఉంది. ఆ నష్టాన్ని అంచనా వేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అంచనా వేసే విషయంలో ఒక 10,000 రూపాయలు 1,000 రూపాయలు రైతులకు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ వాళ్ళకి నష్టం కలిగించే పని చేయొద్దు. రైతులను ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్నప్పుడే మనం ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. ఇవాళ ఇప్పటికీ కూడా మేము దగ్గర 8,75,000 మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని సేకరిస్తడం జరిగింది. 1,950 కోట్ల రూపాయలు దానికి 1,650 కోట్ల రూపాయలు పేమెంట్ కూడా చేసేయటం జరిగింది. ధాన్యం 2 రోజులు 3 రోజులకి మేము పేమెంట్ చేసేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా పేమెంట్కి మాకు ప్రాబ్లం లేదు, పేమెంట్ చేస్తాం. అలాగే జిఎల్టీకి గన్ని ట్రాన్స్పోర్టు లేబర్కి కూడా ఇమీడియట్లీ డబ్బులు ఇచ్చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆ ప్రణాళిక ప్రకారంగా రైతులకి అండగా నిలబడాలి. 21 రోజు టైం ఉన్నా కానీ మేము 2-3 రోజులకే డబ్బులు ఇచ్చేసే కార్యక్రమం చేస్తాం. ఇంకా ధాన్యం ఎంత వచ్చినా సరే మేము టార్గెట్ అయితే 37 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం కొనుగోలు చేస్తానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారంగానే ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఏదైతే కృష్ణా జిల్లా బాపట్ల ఏరియా కూడా చాలా ఎత్తున డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్కి గాను మేము ఏదైతే రంగు మారి మొలకలు వచ్చి ఇవన్నిటిని కూడా ఒక 20%, యాక్చువల్గా 40% నష్టం వచ్చిన ధాన్యాన్ని కూడా 20%కే తీసుకోమని ధాన్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. ఆ రకంగా ఓ లెక్క ప్రకారంగా తీసుకుని ఆ ధాన్యాన్ని కూడా కొని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతు నష్టపోకూడదు. ఈ 20% నష్టాన్ని ఏ రకంగా అంచనా వేయాలనే దాని మీద
ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించే విధంగా, ఇన్సూరెన్స్ వచ్చే విధంగా రైతుకి లెక్కేసుకుంటే అతని పంట నష్టానికన్నా కొద్దిగా ఎక్కువ డబ్బులు వచ్చే విధంగానే ఏర్పాటు చేసే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక తయారు చేసి రైతులకు అండగా నిలిచే కార్యక్రమం చేస్తున్నారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోరు. ఆఖరి గింజ వరకు, మొలకెత్తిన గింజ వరకు, రంగుమారిన గింజ కూడా కొనే బాధ్యత మేము తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు టైం ఇదే కనుక లాస్ట్ పంటకి ఈ పంటకి చంద్రబాబు నాయుడు ఉంటే అది బాతులకు కూడా కొనరని చెప్పి మధ్యన దళారీ వ్యవస్థని పెంచి పోషించే విధంగా దళారీ వ్యవస్థని పెంచి పోషించేవాడైనా ఈ ధాన్యాన్ని మేము లాస్ట్ టైం కూడా 1530 రూపాయలు గిట్టుబాటు ధరకిచ్చి డైరెక్ట్ ఎంఎస్పీ రేట్ ఇవ్వటం జరిగింది. 2-3 కేజీల తేడాతోటి అంతా కూడా చేయటం జరిగింది. అదే కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే బాతులకి కూడా వేసుకుంటానికి పనికిరావు, దోళ తినడానికి కూడా పనికిరావని 800లకు కూడా కొనే పరిస్థితి ఉండేది కాదు. రైతులే ఒప్పుకున్నారు అలాగని. ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగేది. రైతు ఆనందంగా ఉన్నారు. తుఫాను వచ్చిన బాధను కూడా మరిపించారు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తాను. ఖచ్చితంగా ఏదైతే తుఫాను వల్ల నష్టపోయినటువంటి ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకుంటాం. తడిచినటువంటి ధాన్యాన్ని కానీ, మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కానీ, చివరి ధాన్యపు గింజ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఖచ్చితంగా ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగనివ్వమని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నారు.